హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫైనల్లీ మనకి ఇండియాలో రెనాల్ట్ కంపెనీ నుంచి రెనాల్ట్ ఓజీ కార్ అయినటువంటి రెనాల్ట్ డస్టర్ 2026 అయితే లాంచ్ చేసింది. సో ఈ 2026 రెనాల్ట్ డస్టర్ కనుక చూసుకున్నట్లయితే లుక్స్ పరంగా మాత్రం ఆసమ్గా ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఈ లాంచ్ ఈవెంట్లో వీళ్ళు కొన్ని బోల్డ్ స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు. సో ఆ పాస్ చేసిన స్టేట్మెంట్స్ కనుక చూస్తే మనకి క్లియర్గా ఒక విషయం అయితే అర్థమవుతుంది. సో ఈ రెనాల్ట్ డస్టర్ కార్ ఒక్కటే ఒక ఎత్తు, రాబోయే అప్కమింగ్ కార్స్ అన్నీ ఒక ఎత్తని వీళ్ళు బోల్డ్ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. సింపుల్గా చెప్పాలి అంటే మనకి ఈ ఎస్యూవీ సెగ్మెంట్ ట్రెండ్నే స్టార్ట్ చేసింది ఈ రెనాల్ట్ కంపెనీ చెప్పుకోవాలి. అలాంటి రెనాల్ట్ కంపెనీ నుంచి ఒక డస్టర్ కార్ రిలీజ్ అయింది అని అంటే మాత్రం వీళ్ళు ఎన్ని ఆలోచించి దీన్ని రిలీజ్ చేస్తుంటారో మనం క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు. దీంట్లో ఉండేటువంటి ఫీచర్స్ కానీ అండ్ వాటిలో ఉన్నటువంటి ఇంజిన్ ఆప్షన్స్ కానీ అసలు కార్ లుక్స్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ కూడా ఈరోజు వీడియోలో అయితే మనం మాట్లాడుకోబోతున్నాము. ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఇంకోటి క్లియర్గా ఏంటి అని అంటే ఆర్జిఎం ప్లాట్ఫామ్ మీద దీన్ని మేము బిల్డ్ చేసాము అని చెప్తున్నారు. ఆర్జిఎం అంటే రెనాల్ట్ గ్రూప్ మాడ్యులర్ ప్లాట్ఫామ్ అనమాట. అసలు ఏంటి ఈ ఆర్జిఎం ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేయడం వల్ల మనకు వచ్చేది ఏంటి అని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 5 స్టార్ రేటింగ్ అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 90% మేడ్ ఇన్ ఇండియాగా అయితే తీసుకురాబోతున్నారు అనమాట. అండ్ వీళ్ళు టెస్టింగ్ కూడా మెడ్రాస్ రేసింగ్ ట్రాక్ మీద అయితే టెస్ట్ చేశారనమాట. అంటే దానికి తగ్గట్టు మేము ఇండియన్ రోడ్స్కి తగ్గట్టుగా మేము ఈ కార్ని డిజైన్ చేసాం అని ఒక స్టేట్మెంట్గా మనకి దీన్ని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనము ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాము. అసలు కార్ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది, లుక్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఇంజిన్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అన్ని డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ మనం ఎక్స్టీరియర్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎక్స్టీరియర్ డిజైన్ లుక్ చూడగానే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ సెగ్మెంట్లోనే ద బెస్ట్ లుకింగ్ కార్ అయితే మనకి ఈ రెనాల్ట్ డస్టర్ 2026 అయితే ఉండబోతుందని క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనం హెడ్ ల్యాంప్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ చాలా నీట్గా ఇంటిగ్రేటెడ్ అయితే చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక ట్రెండ్లో ఉన్నాము, లైట్ బార్స్ అయితే ఉంటాయి కదా మనకి, అలా కాకుండా మనకి హెడ్ ల్యాంప్స్ అనేది క్లస్టర్లోనే ఇచ్చేయడం వల్ల కొంచెం క్లాసీగా అయితే కనిపిస్తుంది. ఇక మనం వీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 18 ఇంచెస్ అలై వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ సెగ్మెంట్లోనే బెస్ట్ లుకింగ్ అలై వీల్స్గా మనం అయితే చెప్పుకోవచ్చు. సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, లుక్స్ వైజ్గా మీకు చూడడానికి చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది వెహికల్ అయితే మాత్రం. నెక్స్ట్ మీకు సైడ్ అండ్ రేర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే సైడ్ ప్రొఫైల్ మనకి పాత రగ్గెడ్ డిజైన్ ఏదైతే ఉందో డస్టర్ది సేమ్ అలానే గుర్తు చేస్తూ ఉంటుంది. సైడ్లో ఉన్నటువంటి ఎల్ఈడి టైల్ ల్యాంప్ కానీ మరియు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ మాత్రం మనకి అల్ట్రా మోడర్న్గా అయితే ఉన్నాయన్నమాట. ఇక యాసిడ్ గ్రీన్ కానీ సిల్వర్ యాక్సెంట్ కలర్స్ కానీ ఈ కొత్త ఆప్షన్ వల్ల ఇంకొంచెం ఊపు అయితే వచ్చింది డస్టర్ ఎవరైతే కొనాలనుకుంటారో వాళ్ళకి. ఇక మనం మాట్లాడుకోవాల్సింది పవర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి. సో దీంట్లో ఇంజిన్ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే 3 ఇంజిన్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. పవర్ ప్యాక్ అయితే కనిపిస్తుంది. 1.3 లీటర్ మనకి టర్బో పెట్రోల్ అయితే కనిపిస్తుంది. ఇది అసలు సిసలైన బీస్ట్ గా మనం అయితే చెప్పుకోవచ్చు. 163 హార్స్ పవర్ అయితే ఉంటుంది. 280 న్యూటన్ మీటర్ టార్క్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది కనుక చూసుకున్నట్లయితే ఈ సెగ్మెంట్లోని లీడింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుందని మనం క్లియర్గా అయితే చెప్పొచ్చు. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి గేర్ షిఫ్టింగ్ వచ్చేటప్పటికి 6 స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. ఇక మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈటెక్ హైబ్రిడ్ అయితే ఉంటుంది. 1.8 లీటర్ ఇంజిన్ అయితే మనకి దీంట్లో తీసుకొచ్చారు. ఇది ఒక స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్గా మనం అయితే చెప్పుకోవచ్చు. పర్టికులర్గా మనకి సిటీలో 80% ప్యూర్ ఎలక్ట్రిక్ మోడ్లో అయితే నడుస్తుంది. అంటే ఎవరైతే పెట్రోల్ ఖర్చు తగ్గించాలని అనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్గా అయితే ఉండబోతుంది. కాకపోతే ఇది లాంచ్ కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. అప్రాక్సిమేట్లీ మనకి దివాళీ వరకు లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 1 లీటర్ టర్బో ఇంజిన్ అయితే ఉంటుంది. ఇది బడ్జెట్లో ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళ కోసం ఎంట్రీ లెవెల్లో మాన్యువల్ వేరియంట్లో పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట. ఇక దీంట్లో వచ్చేసి 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ అయితే లేదు, త్వరలో తీసుకొస్తాం ఆలోచిస్తామని అయితే చెప్తున్నారు. ఇక అన్నిటికంటే డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే దీంట్లో మనకి ఎలాంటి డీజిల్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ప్రీవియస్గా అదే మనకి హయ్యర్ ప్రయారిటీగా ఉండేది. నెక్స్ట్ మనకి ఇంటీరియర్ టెక్ గురించి మాట్లాడుకున్నట్లయితే మోడర్న్ క్యాబిన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో ఫస్ట్ మనం డోర్ తీసి లోపలికి వెళ్ళగానే ఒక ప్రీమియం రీవ్యాంప్ ఫీల్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో స్క్రీన్స్ విషయం మాట్లాడుకున్నట్లయితే డ్రైవర్ ఫోకస్డ్గా డ్యూయల్ స్క్రీన్స్ అయితే మనకి చాలా స్మూత్గా అయితే పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా హైలైట్ ఏంటి అంటే దీంట్లో మనకి గూగుల్ని ఇంటిగ్రేటెడ్ అయితే చేశారు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనకి ఈ గూగుల్ని ఇంటిగ్రేట్ చేయడం వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటి అని అంటే మనం జనరల్గా ఆండ్రాయిడ్ ఆటో కార్ప్లే కానీ లేదంటే యాపిల్ కార్ప్లే కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా మొబైల్ కనెక్ట్ చేసుకొని. బట్ ఇక్కడ నుంచి మనము అలా కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనము యాక్సెస్ అయితే చేయొచ్చు అనమాట. 10.24 ఇంచెస్ మనకి డ్రైవర్ డిస్ప్లే అయితే ఇచ్చారు. 10.1 ఇంచెస్ మనకి ఓపెన్ మల్టీమీడియా స్క్రీన్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో విచ్ ఇస్ గుడ్ థింగ్ అని అయితే చెప్పొచ్చు. ఓ అని పెద్దగా మనకి స్క్రీన్స్ అయితే ఏమి ఇచ్చేయలేదు, 2 స్క్రీన్స్ పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఇక బటన్స్ కూడా విషయానికి వస్తే మనకి ఇది ఒక గుడ్ న్యూస్ అని మాత్రం చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏసీ కోసం మనకి ఫిజికల్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ డ్రైవింగ్ చేసినప్పుడు మనకి ఆ టచ్ ఇవన్నీ కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అలా కాకుండా ఈ బటన్స్ ఇవ్వడం వల్ల కొంచెం వాడుకునే వాళ్ళకి కంఫర్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఇక మనం మాట్లాడుకోవాల్సింది కంఫర్ట్ గురించి. సో కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే డార్క్ గ్రీన్ లెదర్ సీట్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇది కూడా స్టిచ్చింగ్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ పానరోమిక్ సన్ రూఫ్ అయితే ఇచ్చారనమాట. క్యాబిన్కి ఇంకొంచెం లైటింగ్ బాగా యాడ్ అవుతున్నట్లయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. ఆ లగ్జరీ ఫీల్ కూడా మనకి తెలుస్తుంది. ఇక స్పేస్ అండ్ సేఫ్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే సర్ప్రైజింగ్లీ ఒకవేళ మీరు ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ మీకు 700 లీటర్స్ వరకు బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. పార్సిల్ ట్రే వరకు కనుక చూసుకున్నట్లయితే 518 లీటర్స్ వరకు మీకు బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక మనం లెగ్ రూమ్ నీ రూమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే నీ రూమ్ మనకు అంతగా మంచిగా అయితే నాకు అనిపించలేదు. లెగ్ రూమ్ అయితే బాగానే ఉంది. ఇది సేఫ్టీ విషయానికి వస్తే మాక్సిమం వీళ్ళు 5 స్టార్ సేఫ్టీని అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ అడాస్లో వచ్చేటప్పటికి 35+ ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే దాన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు ఎంత కేర్ తీసుకున్నారు ఏంటి అనేది. సింపుల్గా చెప్పాలంటే రెనాల్ట్ కంపెనీ అడాస్ ఫీచర్స్ అయితే మొదటిసారిగా ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేసిందని అయితే చెప్పుకోవచ్చు. ఇక మనకి ఇక్కడ బిగ్ సర్ప్రైజ్ ఏంటి అంటే ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం 7 years వారంటీని అయితే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, లేదా 1.5 lakhs కిలోమీటర్స్ అనమాట. ఈ రేంజ్ వారంటీ మనకి ఏ కార్ బ్రాండ్ అయితే ఆఫర్ చేయట్లేదు. ఓన్లీ ఇది రెనాల్ట్ కంపెనీ మాత్రమే ఆఫర్ చేస్తుంది. వీళ్ళకు ఉన్నటువంటి ఈ కారు పైన ఈ కాన్ఫిడెన్స్ అయితే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం దీని యొక్క కాంపిటేటర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కియా సెల్టోస్ కానీ, హుండాయ్ క్రెటా కానీ, అలాగే మారుతి సుజుకి గ్రాండ్ విటారా కానీ, మారుతి సుజుకి విక్టోరియాస్ కానీ, స్కోడా కుషాక్ కానీ, అండ్ వోక్స్వ్యాగన్ టైగూన్ కానీ, అండ్ మనకి సియరా ఉంది, సియరా కానీ, ఇవన్నీ కూడా వీటి యొక్క గ్రేట్ కాంపిటేటర్స్ అయితే అవుతాయి. బట్ చూసుకోవాలి ఫైనల్గా మనకి ఇది ఆన్ రోడ్కి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది, దాని విషయం మనం తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఇక కన్క్లూజన్లో మాట్లాడుకోవాలి అని అంటే మాత్రం ప్రీ బుకింగ్ విషయానికి వస్తే ప్రీ బుకింగ్ అయితే మీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 21,000 రూపీస్ మీరు పే చేసి ప్రీ బుకింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒకవేళ మీరే బుక్ చేసుకున్నారంటే మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ ఎక్స్ట్రా బెనిఫిట్స్లో ఏమొస్తాయంటే మీకు ప్రయారిటీ డెలివరీ అయితే ఇస్తారు అనమాట. అంటే మీకే ముందు ప్రయారిటీ అయితే ఇస్తారు వెహికల్ రాగానే. బట్ ఆ వెహికల్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అని అంటే మాత్రం డెలివరీస్ మీకు ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ప్రీ బుకింగ్స్ అయితే మీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి మీరు కావాలంటే ప్రీ బుక్ అయితే చేసుకోవచ్చు. మరి వీటి ప్రైజెస్ చెప్పలేదు అన్నీ చెప్పానంటే ప్రైజెస్ మీకు మార్చ్లో అయితే తెలియబోతున్నాయి. అండ్ దీనికి సంబంధించి మీడియా డ్రైవ్ కూడా ఇంతవరకు జరగలేదు. సో అప్పుడే మనకి వెహికల్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ నేను వెయిట్ చేయగలను అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయండి. వెహికల్ నడిపిన తర్వాతే దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఖచ్చితంగా అయితే చెప్పగలము. ఇక ఫైనల్గా దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు క్రెటా కానీ, ఇప్పుడు నేను చెప్పిన అన్ని వెహికల్స్ కానీ, సెల్టోస్ కానీ, సియరా కానీ, వీటన్నిటికీ గట్టి పోటీ ఇస్తుందని మీరు అనుకుంటున్నారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మాక్సిమం నేను మీడియా డ్రైవ్కి అయితే ట్రై చేస్తున్నాను పిఆర్ టీమ్తో. ఒకవేళ నాకు మీడియా డ్రైవ్ దొరికిందంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని డ్రైవ్ చేసి నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఖచ్చితంగా ఈ డస్టర్ 2026 కార్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.